వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామ పంచాయతీ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించడం లేదంటూ సర్పంచ్తో పాటు వార్డు నెంబర్లు పలువురు గ్రామస్తులతో కలిసి చింతలపాలెం మండల కేంద్రంలో ధర్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందించిన సర్పంచ్, వార్డు సభ్యులు. గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు గుడిమల్కాపురం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ కానియకుండా అధికారులు ముందుగా వ్యవహరించినందుకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ పంచాయతీని బాగా ఇబ్బందికరంగా చేస్తున్నారండి. ఊళ్ళో తట్టుకోలేకపోతున్నాం, అందరూ భరించలేకపోతున్నాం. మరి మగవాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల నిద్రలు కూడా ఉండట్లేదని చెప్పి మనం మంచి చేద్దామని ముందుకు నడుస్తుంటే నడవనీయట్లేదని అందరూ కుంగిపోతున్నారండి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ దీన్ని వాళ్ళ పిల్లలుగా వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని నేను నమస్కరిస్తున్నాను. 18 నెలల నుంచి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోక అలాగే ఉంది. దాదాపుగా 8 నెలలు అవుతుంది మా పాలకవర్గం ఏర్పడి. 8 నెలల నుంచి కార్యదర్శి గారు మాకు సహాయ సహకారాలు చేయట్లేదు. కార్యదర్శి గారు లేకుండా, పంచాయతీ లేకుండా మేము ఎలాంటి అభివృద్ధి చేసుకోవాలండి? మీ మీడియా ద్వారా మేము అడుగుతున్నాను. సర్పంచ్ గారికి గ్రామ పంచాయతీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు మేము ఎలా చేసుకోవాలా, తీర్మానాలు ఎలా చేసుకోవాలా, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేసుకోవాలా? మీ మీడియా ద్వారా మేము చెప్తున్నది ఏంటంటే, హైకోర్టు ఉత్తర్వులు వచ్చినాయండి. పాలకవర్గానికి కార్యకలాపాల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దు అని పై అధికారులకు సూచించారు. సో హైకోర్టు ఉత్తర్వులను ఏదైతే ఉన్నాయో వాటిని అమలుపరిచి మా గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీని తెరిపించి, మా సర్పంచ్ గారు ఎన్నో ఆశలతో మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి వచ్చారు. వారి ఆశలకి, మా గ్రామ ప్రజల అభివృద్ధికి మీ మీడియా ద్వారా చెప్తున్నా, అధికారులకి నమస్కరించి చెప్తున్నా, వెంటనే మా గ్రామ పంచాయతీ తాళం ఓపెన్ చేసి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.